హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైనాన్షియల్ డాక్టర్ శ్రీనివాస్. మనం ఇన్సూరెన్స్ సిరీస్ చేస్తున్నాం. సో అందులో లైఫ్ ఇన్సూరెన్స్లో పార్ట్ 1లో మనం ఏం మాట్లాడుకున్నాం? లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడాం. సో ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే, చాలా మందికి ఉండే బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని. సో దాని గురించి ఈరోజు మీకు డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్స్తో, డిఫరెంట్ ప్లాన్స్తో, ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ బిగిన్. లైఫ్ ఇన్సూరెన్స్లో చాలా టైప్స్ ఉంటాయి. 70% ఆఫ్ ది పీపుల్ కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే, చాలా కంపెనీస్ ఇన్సూరెన్స్ని, ఇన్వెస్ట్మెంట్ని కలిపి సెల్ చేస్తారు. సో దీని దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇన్సూరెన్స్లో థంబ్ రూల్ ఏంటంటే, ప్రొటెక్షన్ ఈజ్ డిఫరెంట్, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్. లైఫ్ ఇన్సూరెన్స్లో ఫస్ట్ టైప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఓన్లీ ప్రొటెక్షనే ఉంటుంది. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు యూ, యువర్ ఫ్యామిలీ విల్ గెట్ మనీ. ఇఫ్ నథింగ్ హ్యాపెన్స్ టు యూ, నో రిటర్న్స్. సో దీని ప్రోస్ కాన్స్ ఏంటంటే, దీంట్లో ఉండే ప్రోస్ ఏంటంటే, హైయెస్ట్ కవరేజ్ ఉంటుంది, లోయెస్ట్ ప్రీమియం ఉంటుంది, బెస్ట్ ఫినాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. సో దీంట్లో ఉండే కాన్స్ ఏంటంటే, నో రిటర్న్స్. కానీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం రిటర్న్స్ కోసం చూడం ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఏజ్ 30 years అనుకుంటే 1 crore టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్కి ఇయర్లీ 10,000 నుంచి 12,000 వరకు అవుతుంది అప్రాక్సిమేట్లీ. 1 crore అంటే మనం అంత రిచ్ కాదులే అనుకుంటారు చాలామంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ శాలరీ, ఇన్కమ్ ప్రొటెక్షన్, ఇది బేర్ మినిమం. సో నెక్స్ట్ టైప్ పాలసీ వచ్చేసి ఎండోర్మెంట్ పాలసీ ఆర్ మనీ బ్యాక్ పాలసీ. ఈ పాలసీలో ఏంటంటే, ప్రొటెక్షన్తో పాటు, లైఫ్ కవర్తో పాటు సమ్ సార్ట్ ఆఫ్ సేవింగ్స్ కూడా ఉంటాయి. ఇది మిక్స్ ఆఫ్ సేవింగ్స్ అండ్ ప్రొటెక్షన్ ప్లాన్ అన్నమాట. మనకి ఎక్కువగా వినపడే పేరు ఏంటంటే ఎల్ఐసి. ఎల్ఐసిలో ఈ ఎండోర్మెంట్ పాలసీ కానీ, మనీ బ్యాక్ పాలసీ కానీ మనం చూసుంటాం ఇప్పటివరకు. సో దీంట్లో ఉండే ప్రోస్ ఏంటంటే, గ్యారంటీడ్ రిటర్న్ ఉంటుంది అండ్ ఈజీ టు అండర్స్టాండ్. సో ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది చెప్తే. బట్ దీంట్లో ఉండే కాన్స్ ఏంటంటే, వెరీ వెరీ లో రిటర్న్స్ ఉంటాయి. సో 4 to 6%, మ్యాక్సిమం రిటర్న్ వచ్చేసి 4 to 6% ఉంటుంది. అండ్ లోయెస్ట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 5 to 10 lakhs వరకు ఉంటుంది. బట్ దీంట్లో మీరు సేవింగ్సే తీసుకోవాలి అని చెప్పానంటే, దెర్ ఆర్ వెరీ బెటర్ ప్లాన్స్ అవుట్ సైడ్. సో మీరు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళొచ్చు, సో మంచిగా అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ప్రొటెక్షన్ కోసం వెళ్ళాలి అని చెప్పానంటే, టర్మ్ ప్లాన్ ఈజ్ ద బెస్ట్ వన్. మీకు సేవింగ్సే కావాలి అంటే ఇంకా మంచి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో, లైక్ పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, మ్యూచువల్ ఫండ్ కానీ. లేదు నేను సెక్యూరిటీ గురించే చూస్తున్నాను, ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి అంటే, టర్మ్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ వన్. సో లైఫ్ ఇన్సూరెన్స్లో థర్డ్ టైప్ యూలిప్. యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ. సో దీంట్లో మనం కట్టే ప్రీమియంని 2 partsగా డివైడ్ చేసి, ఒక పార్ట్ని ఇన్సూరెన్స్కి, ఒక పార్ట్ని స్టాక్ మార్కెట్లో ఆర్ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో దీంట్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు ఒక ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది అండ్ లాంగ్ రన్లో హై రిటర్న్స్ ఉంటాయి. సో దీంట్లో ఉండే కాన్స్ ఏంటంటే, ఫస్ట్ 5 years లాకిన్ పీరియడ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్కి ఫస్ట్ 5 year లాకిన్ పీరియడ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఫస్ట్ 5 yearsలో మీకు మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ప్రీమియం మీకు హై ప్రీమియం ఉంటుంది. మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే, మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ద సింపులర్ అండ్ చీపెస్ట్ వే. సో లైఫ్ ఇన్సూరెన్స్లో నెక్స్ట్ టైప్ ఆఫ్ పాలసీ ఏంటంటే, హోల్ లైఫ్ పాలసీ అంటారు దీన్ని. సో హోల్ లైఫ్ పాలసీ అంటే 100 years వరకు కవర్ ఉంటుంది. సో ఇది ఎలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే, హై నెట్వర్త్ ఉన్న ఫ్యామిలీస్కి, లేదు వెల్త్ ట్రాన్స్ఫర్, లెగసీ ట్రాన్స్ఫర్ ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో దీంట్లో లైఫ్ లాంగ్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ ఎస్టేట్ ప్లానింగ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఉండే కాన్స్ ఏంటంటే, ప్రీమియము సూపర్ హై ఉంటుంది అండ్ నాట్ సజెస్టెడ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ కామన్ మిడిల్ క్లాస్ పీపుల్. సో మనం టచ్ చేయాల్సిన ప్లాన్ కాదు ఇది. సో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మార్కెట్లో బాగా హైప్ చేసే ప్లాన్ ఇది. ఇదేంటంటే, ఎవరైతే మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఉన్నారో 30 నుంచి 45, వీళ్ళని ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి
ప్రతి ఇన్స్టిట్యూషన్ ట్రై చేసే ప్లాన్ ఇది. అదే చైల్డ్ ప్లాన్. సో చైల్డ్ ప్లాన్లో లైఫ్ ఇన్సూరెన్స్ పేరెంట్కి ప్లస్ చైల్డ్కి ఫ్యూచర్ ప్రొటెక్షన్ అని చెప్పని దీన్ని తీసుకొస్తారు. సో దీంట్లో కూడా ఏంటంటే ఒక 15 ఇయర్స్కి 20 ఇయర్స్కి ఈ ప్లాన్ ఉంటుంది. దీంట్లో హై ప్రీమియం ఉంటుంది. సో మీరు దీనికి ఆల్టర్నేటివ్గా ఏం చేయొచ్చు అంటే మీకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటూ పేరెంట్స్కి పిల్లలకి ఒక ఎస్ఐపి స్టార్ట్ చేస్తే 15-20 ఇయర్స్లో యూ కెన్ క్రియేట్ వండర్స్ యాక్చువల్లీ. సో లైఫ్ ఇన్సూరెన్స్లో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే పెన్షన్ ఆర్ యాన్యుటీ ప్లాన్ అంటారు దీన్ని. ఇది రిటైర్మెంట్ తర్వాత లైఫ్ లాంగ్ ఇన్కమ్ కోసం దీన్ని సజెస్ట్ చేస్తారు. దీంట్లో ఎవరైతే రిటైర్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ ఇన్కమ్ కోసం చూస్తారో అలాంటి వాళ్ళకి ఇది పనికొస్తుంది. బట్ దీంట్లో ఉండే కాన్సెప్ట్ ఏంటంటే మీరు వన్ టైమ్ మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాక్ అయిపోతుంది అండ్ రిటర్న్స్ కూడా. సో ఈ ఫండ్స్లో తీసుకెళ్ళి అన్నీ కూడా రిటైర్మెంట్ ఫండ్స్ అంటే మోస్ట్లీ డెట్ ఫండ్స్లో పెడతారు. అక్కడ మీకు 6 to 7 or 8% మ్యాక్సిమం అదే రిటర్న్ ఉంటుంది. సో దీనికి బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మీరు రిటైర్మెంట్ ఫండ్ డైవర్సిఫికేషన్ చేయటం. పీపీఎఫ్ మీరు స్టార్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అండ్ బ్యూటిఫుల్ ప్లాన్ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్. సో దీంట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో వీటి వల్ల ఏంటంటే డైవర్సిఫికేషన్ ఉంటుంది, మీ మనీ మీ కంట్రోల్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం అయితే వీ షుడ్ గో ఫర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఓన్లీ. వెల్త్ క్రియేషన్ ఆర్ చైల్డ్ ఫ్యూచర్ సెక్యూర్ చేయడానికి అయితే మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. రిటైర్మెంట్ ఫండ్ కోసం అయితే ఎయిదర్ పీపీఎఫ్, సో లేదంటే మ్యూచువల్ ఫండ్స్, లేదంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్. ఈ పీపీఎఫ్ గురించి ఎన్పిఎస్ గురించి నేను మళ్ళీ డీటెయిల్డ్ వీడియోస్ చేస్తాను. ఈ రెండు కూడా మంచి ప్రొడక్ట్స్. ఈ రెండింటి గురించి కూడా డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో లైఫ్లో ఫస్ట్ బై టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, దెన్ థింక్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్. సో ఫస్ట్ ప్రొటెక్షన్, దెన్ ఓన్లీ ప్రోగ్రెస్. సో నవ్ యూ నో అబౌట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలసీస్. సో ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, సో దీని గురించి ఒక ఐడియా వచ్చింది కదా. సో నెక్స్ట్ వీడియోలో ఏ కంపెనీ పాలసీస్ని మనం ప్రిఫర్ చేయాలి, సో కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సో మెడికల్ టెస్ట్లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ పార్ట్ 3లో కవర్ చేస్తాను. తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చాలామంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల, లేదంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేయటం వల్ల క్లెయిమ్ రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా కంపెనీస్ 99.7, 99.6 ఇలా క్లెయిమ్ రేషియోస్ ఉన్నా కానీ ఆ 0.4లో మనం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది సో నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి మీరేం చేయాలి, సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.